అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. అంత పెద్దాయనైనా ఆయనకి ఎన్నో బాధలున్నా వాసుదేవరావు గారు తన వయసుని మర్చిపోయి జోక్స్ వేసి నవ్వించారు. ఆయన వేసే జోక్స్‌కి కావాలని స్టైల్‌గా నవ్వితే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్నట్టు కూర్చున్న చంద్రం కూడా నవ్వాడు. భోజనాలైన ఓ గంటకి పనుందని శిరీష, వాసుదేవరావు గారు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక బిందు సత్యవతీదేవిని అడిగింది. అత్తయ్య పడుకుంటావా అని. పడుకోను అని తమ్ముడికేసి తిరిగి అంది. నువ్వు పడుకుంటే పడుకో, నేను పడుకోను అన్నారాయన. శ్రీనివాసరావు, సత్యవతీదేవి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. బిందు, చంద్రం లైబ్రరీ గదిలో క్యారమ్స్ ఆడుకుంటున్నారు. మధ్యలో అప్పుడప్పుడు హుషారుగా కేకలేసుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. వాళ్ళ కేకలు, వాదనలు వింటున్న అక్కగారి ముఖం ఎలా ఉందో అని శ్రీనివాసరావు సత్యవతీదేవి ముఖంలోకి చూశాడు. గంభీరంగా ఉండే ఆమె ముఖంలో ప్రసన్నతే ఉంది, కానీ ఏమిటి కేకలు బొబ్బలు అన్న చిరాకు లేదు. ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది. సత్యవతీదేవి తమ్ముడితో మాట్లాడుతూ బిందు కాయిన్ మిస్ అయినప్పుడల్లా ఓ అని నిస్పృహగా అన్నప్పుడల్లా పెదాల చాటున నవ్వు దాచుకుంటుంది. సాయంత్రం 4 గంటలయ్యేసరికి సత్యవతీదేవి ఇంక వెళ్తాం శ్రీను అంది. అప్పుడే వెళ్ళిపోవటం ఏమిటక్కయ్య? ఏకంగా రాత్రి భోజనాలు చేసి వెళ్ళొచ్చు అన్నారు. కాదులే, వెళ్ళాలి. రాత్రికి ఆ కాలనీలో ఒకరింట్లో డిన్నర్ ఉంది, వెళ్ళకపోతే బాగుండదు అంది. శ్రీనివాసరావు కూతుర్ని పిలిచి చెప్పాడు. అదేమిటత్తయ్య, అప్పుడే వెళ్ళిపోతారా అంది. నీకన్నా నయం కదా, వచ్చి ఇంతసేపు ఉన్నాను. నువ్వు ఇలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. ఆవిడ గొంతులో నిష్ఠూరం తొంగి చూసింది. సారీ అత్తయ్య, ఏమనుకోవద్దు. ఈసారి తప్పకుండా వచ్చి ఉంటాను. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు అంది. ఇప్పుడు ఉండడానికి లేదులే బిందు. రాత్రికి ఒకరింట్లో పార్టీ ఉంది, వెళ్ళాలి. నువ్వెప్పుడొస్తావో చెప్పు, చంద్రాన్ని పంపిస్తాను అంది. డాడీ ఊరెళ్ళినప్పుడు వస్తాను. అయినా నాకు కొత్తేముంది, నేను వచ్చేయగలను. నువ్వు రాగలిగినా వాడిని పంపటం నా ధర్మం. నేను ఊరు వెళ్లే ముందు తీసుకొచ్చి దిగబెట్టడం కానీ, చంద్రానికి ఫోన్ చేయటం కానీ చేస్తాలే శ్రీనివాసరావు అన్నాడు. బిందు గదిలోకెళ్ళి తిరిగి ట్రేతో వచ్చింది. ఓ ప్యాకెట్టు తండ్రి చేతికిచ్చింది. ఇంకో ప్యాకెట్లోంచి పట్టుచీర, జాకెట్ బట్ట ట్రేలో పెట్టి మేనత్తకి అందివ్వబోయింది. ఇవన్నీ ఏంటి? ఆవిడ తెల్లబోతూ వెనక్కి తగ్గింది. నా సంతోషం కొద్దీ చేశానక్కయ్య, నువ్వు కాదంటే నాకు మనసు బాధపడుతుంది అంటూ చంద్రంకేసి తిరిగి చంద్రానికి కూడా బట్టలు అందివ్వబోయాడు. మావయ్య, ఇంకా నేను చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా? అతను తీసుకోలేదు. నాకెప్పటికీ చిన్నపిల్లాడివి. నేనేమిచ్చినా మారు మాట్లాడకుండా తీసుకోవాల్సిందే అంటూ బట్టలు చంద్రం చేతిలో పెట్టాడు. సత్యవతీదేవి ఏమనుకుందో అట్టేసేపు బతిమాలించుకోకుండా తీసుకుంది. ఆవిడికి చీర ఇచ్చి అంత క్రితం తండ్రి చెప్పిన విధంగా ఆవిడ కాళ్ళకి నమస్కరించింది. సత్యవతీదేవి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది. సంతోషంగానే బిందుని దీవించింది. చంద్రం బిందుకేసి ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత బిందు యాపిల్, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష పళ్ళున్న బుట్ట తీసుకొచ్చి సోము చేత కారులో పెట్టించింది. మళ్ళీ ఇవన్నీ ఏంటి అంది సత్యవతీదేవి. ఏమో, నీ మేనకోడల్ని అడుగు అన్నారాయన. ఏం బిందు? నాకు నిజంగా ఏం తెలియదు అత్తయ్య. డాడీ చెప్పినట్టే చేస్తున్నాను. చాలా అమాయకంగా ముఖం పెట్టింది. సరే, నేను నువ్వు ఇచ్చిందల్లా తీసుకుంటున్నా. నువ్వు నా దగ్గర ఎన్నాళ్ళుంటావో చూస్తాను అంది. నువ్వు ఉండమన్నా అన్ని రోజులు ఉంటాను నవ్వుతూ అంది. అది మంచి పిల్లంటే అలా మాట్లాడాలి అంది బిందు బుగ్గ పుణుకుతూ. సోముకి, రాజమ్మకి చెప్పి సత్యవతీదేవిని, చంద్రాన్ని దిగబెట్టడానికి తండ్రి కూతురు కూడా వెళ్లారు. తమ్ముడి అభిమానానికి సత్యవతీదేవి ఉక్కిరిబిక్కిరవుతుంది. చంద్రం బిందుతో పట్టుదలగా ఉంటే లాభం లేదని, బిందు దేనికి జంకదని గ్రహించాడు. మాట్లాడితే బిందు చాలా బాగా మాట్లాడుతుంది, మాట్లాడకపోతే అభిమానంగా మాట్లాడుతుంది, బెట్టు చేస్తే పట్టించుకోదు, లెక్క చేయదని గ్రహించాడు. మామయ్య అపార్థం చేసుకోడు. బిందుని జబర్దస్తిగా ఎక్కడికైనా తీసుకెళ్లే హక్కు తనకుందనుకున్నాడు. వీళ్ళు వెళ్లేసరికి నాగరాజు వచ్చి ఉన్నాడు. కారు వచ్చి ఆగ్గానే రంగడు గబగబా వచ్చి కారు డోర్ తెరుస్తూ, అమ్మగారు, నాగరాజు బాబు గారు వచ్చారండి అన్నాడు. ఆహా, ఎంతసేపు అయిందొచ్చి? హడావిడిగా కారు దిగుతూ అడిగింది. అరగంట అయిందండి అన్నాడు. ఒక్కరే వచ్చారా? చంద్రం అడిగాడు. ఒక్కరే వచ్చారండి. అందరికన్నా ముందు సత్యవతీదేవి లోపలికెళ్ళింది. వెనుకటి రోజుల్లో అందర్నీ తన దగ్గరికి దర్జాగా రప్పించుకుని అక్కయ్య ఇప్పుడు నాగరాజు వచ్చేయడనేసరికి అలా హడావిడిగా వెళ్ళటం ఆశ్చర్యంగా అనిపించింది. నాగరాజు అక్కయ్యని
ఆపద సమయంలో ఆదుకున్నాడు. ఆ గౌరవం అక్కయ్యకుంది అనుకున్నాడు శ్రీనివాసరావు మళ్ళీ. సత్యవతీదేవి లోపలికొస్తూనే మీరొచ్చి ఎంతసేపు అయింది అని అడిగింది. సోఫాలో వెనక్కి వాలి కూర్చున్న నాగరాజు సత్యవతీదేవి లోపలికి రాగానే సోఫాలో సర్దు కూర్చున్నాడు. ఎప్పుడొచ్చారు మీరు అని అడిగింది లోపలికొస్తూనే. ఓ అరగంట అయిందండి. మీరు మీ తమ్ముడు గారింటికి వెళ్ళారని అంది నరసమ్మ. అతను అర్ధోక్తిలో ఆగిపోయాడు. అవును, అమెరికాలో ఉండే మా తమ్ముడు ఇక్కడికి వచ్చేశాడు. వాడు వచ్చే ముందే మాకు తెలిసింది. మీకు మంచినీళ్ళు కావాలా? అసలు ఎవరైనా అడిగారా? ఆ, ఇచ్చింది. చంద్రం, శ్రీనివాసరావు, బిందు లోపలికి రావటంతో ఆయన ఆగిపోయాడు. సత్యవతీదేవి, వీడు నా తమ్ముడు శ్రీనివాస్, ఇది మేనకోడలు హిమబిందు అంటూ పరిచయం చేసింది. ప్రతి నమస్కారాలయ్యాయి. నాగరాజును చూస్తే అక్కగారు పొగిడినట్లు సాత్వికుడిగా కనపడలేదు శ్రీనివాసరావుకి. నల్లగా పొడుగ్గా ఉన్న నాగరాజు కాస్త టెంపర్మెంట్ ఉన్న వ్యక్తిలా కనపడ్డాడు. గ్లాస్కో పంచే లాల్చీ వేసుకున్నాడు. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, ఎదుటి వ్యక్తిని శల్యపరీక్ష చేస్తున్నట్లున్న సూదుల్లాంటి చూపులు. అలా చూసినప్పుడు కనుబొమ్మలు ఎత్తుతాడు. నాగరాజుని మొదటిసారి చూసిన వారెవరైనా శ్రీనివాసరావులాగే అనుకుంటారు. పైకి కరుగ్గా కనపడిన వారు సున్నిత మనస్కులై ఉండొచ్చు. పైకి ఎంతో మర్యాదస్తుల్లా కనపడిన వారు తడిగుడ్డతో గొంతులు కోయగలరు. నాగరాజు మొదటి కోవకి చెందినవాడన్నమాట. లేకపోతే అక్కయ్యని ఆపద సమయంలో ఆదుకుంటాడా అనుకున్నాడు. ఇలా అనుకున్నాక నాగరాజు మీద మొదటి చూపులో ఏర్పడిన భావం తొలగిపోయి దాని స్థానే గౌరవభావం ఏర్పడింది. అక్కయ్య మీ గురించి అంతా చెప్పింది. మీరు చేసిన సహాయం ఎవరూ చేయరు. అందులో ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో కృతజ్ఞత నిండిన స్వరంతో అన్నాడు. నేను చేసిందేముంది, మాట సహాయమేగా అంటూ సత్యవతీదేవి కేసు చూశాడు. మీరు మాట సహాయం అనుకుంటున్నారు, అదే మాకు గొప్ప సహాయం అంది సత్యవతీదేవి. నాగరాజుతో కాసేపు మాట్లాడి చంద్రం లోపలికి వెళ్ళాడు. బిందు మౌనంగా కూర్చోటం చూసిన నాగరాజు అడిగాడు, మీ మేనకోడలికి తెలుగు రాదా? తెలుగు రాకపోవటం ఏంటి? ఆవిడ నవ్వింది. ఒక్క ఇంగ్లీష్ మాట మాట్లాడకుండా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. బిందు కేసి మురిపంగా చూస్తూ అంది. ఆయన బిందు కేసు చూసి మళ్ళీ సత్యవతీదేవి కేసు తిరుగుతూ అన్నాడు. మీ మేనకోడలికి మీ పోలిక బాగా ఉంది. ఆవిడ హృదయం గర్వంతో పొంగిపోయింది. అదేం పైకి కనపడనీయకుండా గంభీరంగా అంది. మీరు అదే మాట అంటారా? ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అలాగే అన్నారు. ఇంకా నేనే గమనించలేకపోయాను. మీ సంగతి మీకే ఎలా తెలుస్తుంది అంటూ నవ్వాడు. సత్యవతీదేవి శృతి కలిపింది. తర్వాత నాగరాజు శ్రీనివాసరావుని ఏం చేస్తున్నారని అడిగాడు. శ్రీనివాసరావు చెప్పాడు. మీరేం చేస్తున్నారు? శ్రీనివాసరావు అడిగాడు. హోల్సేల్ బిజినెస్ అని, నా గురించి మీకేం తెలియదన్నమాట అన్నాడు. శ్రీనివాసరావు ఏదో అనే లోపున సత్యవతీదేవి అంది. వాడు వచ్చాక అసలు స్థిరంగా కాసేపు సావకాశంగా కూర్చుండేది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. కొత్తగా బిజినెస్ ప్రారంభించారు కదూ, ఎంత టైమో చాలదు అన్నాడు. నాగరాజు శ్రీనివాసరావుతో బిజినెస్ విషయాలు కాసేపు మాట్లాడాడు. రాను రాను నాగరాజు మాటల్లో ఎంతో అభిమానం, ఆప్యాయత వ్యక్తమైంది. మొదటి చూపులో నాగరాజు అంటే ఏర్పడిన భావం శ్రీనివాసరావులో పూర్తిగా తొలగిపోయింది. ఇంత మంచివాడు కాబట్టే అక్కయ్య అంత గౌరవిస్తుందనుకున్నాడు. ఓ గంట కూర్చుని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. వాళ్ళు వెళ్తుంటే బయటికి వచ్చిన చంద్రం మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చంద్రం, ఎలా ఉంది షాపు? చంద్రం కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. బానే ఉందండి అన్నాడు. కూర్చో, నిలబడే ఉన్నావే అన్నాడు కుర్చీ చూపిస్తూ. చంద్రం ఓసారి క్రాఫ్ సవరించుకున్నాడు. తలపోటుగా ఉంది, పడుకుంటాను అని అనబోయాడు. కూర్చో, తల్లి చెప్పగానే వెంటనే కూర్చున్నాడు. ఆయన అడిగిన వాటికి తప్పనిసరిగా జవాబిస్తున్నాడు. ఇది గ్రహించిన సత్యవతీదేవి నాగరాజు భార్య కూతురు గురించి అడగడం మొదలుపెట్టింది. ఇంకా మీ వాళ్ళు విశాఖపట్నంలో ఎన్నాళ్ళు ఉండాలి అని అడిగింది. ఇంకో వారం 10 రోజుల్లో వెళ్ళిపోవచ్చని చెప్పారు. వల్లి ఒకటే గొడవ చేస్తుంది వచ్చేస్తానని. అక్కడ ఆపరేషన్ అనేసరికి చాలా ఇబ్బంది అయిపోయిందండి. నా వాళ్ళంతా అక్కడ ఉన్నారంటూ ఇక్కడ చేయించుకోనని పట్టుబట్టింది కాబట్టి ఈ ఊళ్ళో అయితే చాలా సుఖంగా ఉండేది. వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముడు అక్కడ ఉన్నారని ఆవిడ అభిప్రాయం. అలాంటి టైంలో తన వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు కదా ఎవరైనా. పోన్లేండి, అంతా సవ్యంగా జరిగింది కదా. ఇప్పుడు కులాసాగా ఉంది కనుక వల్లిని తీసుకురాలేకపోయారా? మా వాళ్ళు కూతురు దగ్గరే ఉండాలని పట్టుబట్టింది.
తనకి ఏం కావాల్సి వచ్చినా ప్రతిదానికి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, ఇంకెలాగూ 10 రోజుల్లో వచ్చేస్తాం కదా అని వల్లికి నచ్చజెప్పి అట్టే పెట్టాను అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే చంద్రం అక్కడి నుంచి ఎప్పుడు పోదామా అని కూర్చున్నాడు. ఇది నాగరాజు గ్రహించాడు. ఏం చంద్రం, డల్గా కనిపిస్తున్నావు అని అడిగాడు. తలపోటుగా ఉందండి వెంటనే అనేశాడు. ఏదైనా మందు వేసుకోలేకపోయావా? ఇప్పుడు వేసుకోవాలండి. చంద్రం కణతలు నొక్కుకున్నాడు. వెళ్ళి మాత్ర వేసుకుని కాసేపు పడుకో. ఆయన అలా అనటమే తడువు. వెంటనే లోపలికెళ్ళి తన గదిలో తలుపులు మూసుకున్నాడు. అంత క్రితం చదువుతూ చదువుతూ మంచం మీద బోర్లా పెట్టిన ఇంగ్లీష్ నవలని చేతిలోకి తీసుకున్నాడు. అతను పేజీలు తిప్పుతున్నాడే గాని అతని ఊహ నిండా ఇప్పుడు బిందు రూపమే ఆక్రమించుకుంది. బిందును వదిలి తను ఉండలేననుకున్నాడు. అమ్మకి బిందు బాగా నచ్చింది. మామయ్యది వెర్రి అభిమానం. ఇంక బిందు చనువుని ఎలా తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఎవరితో మాట్లాడినా తనతో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడుతుంది. ఈ పుస్తకాల్లో చదివే భావాలు బిందు కళ్ళల్లో తను చూడాలి. బిందుతో ఒంటరిగా 4 చోట్లకి తిరిగితే బిందు మనసు తను ఇట్టే గ్రహించేయగలడు. తండ్రి ఊరు వెళ్ళినప్పుడు బిందు తప్పకుండా వస్తానందిగా. అప్పుడు బిందుకి ఇష్టమైన ప్రదేశాలకి తీసుకెళ్ళాలి. తనంటే ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. ఆ వల్లి గర్వం పొగరు అణచాలి. అమ్మ వాళ్ళని గౌరవిస్తుంది కదా అని తానంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది. ఒకసారి వచ్చి బిందుని చూసిందంటే సగం ప్రాణం పోతుంది. అప్పుడు ఆ ముఖం చూడాలి. అప్పుడే వల్లి తను బిందు చనువుగా ఉండటం చూసి ఏడుపు ముఖం పెట్టినట్టు కళ్ళ ముందు మెదిలి నవ్వుకున్నాడు. చంద్రం ఓ గంట తర్వాత బయటికి వచ్చాడు. అప్పటికి నాగరాజు వెళ్ళిపోయి ఉంటాడని అనుకున్నాడు. కానీ చంద్రం బయటికి రాగానే తలపోటు తగ్గిందా చంద్రం అని పలకరించాడు. తగ్గుతుందండి అన్నాడు. నాగరాజు చూపులు సాధారణంగా పరీక్షిస్తున్నట్టుగానే ఉంటాయి. కానీ ఈ పూట నాగరాజు చూపులు కొత్తగా తనని శల్యపరీక్ష చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఈ పూట పోడేమో, ఆ ముఖం చూస్తుంటే ఈ పూట వెళ్లే ఘటనలా కనపడలేదు అనుకున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు చంద్రం. ఓ రోజు శ్రీనివాసరావు కూతుర్ని అడిగాడు. బేబీ, ఇక్కడికి వచ్చాక నీకెలా ఉంది? వచ్చినందుకు బాధపడటం లేదుగా? నీకేం బొరుకొట్టడం లేదుగా? లేదు డాడీ, నేను సంతోషంగానే ఉన్నాను. చేతి నిండా పనుంటే ఇక బోరు కొట్టడంతో పనేముంది అంది. కూతురు హుషారుగా ఉండటం చూశాడు. కానీ అది నిజానికి బిందు హుషారుగా ఆనందంగానే ఉందో లేక పైకి తనతో చెప్పలేక అలా నటిస్తుందో ఆయనకి అర్థం కాలేదు. ఎందుకంటే బిందు తండ్రికి ఇష్టమైంది తనకు కూడా ఎంతో ఇష్టం అన్నట్టు చేస్తుంది. ఇది చిన్నప్పటి నుండి బిందుకి అలవాటు. అందుకే ఆయన అలా అడిగాడు. కూతురు సంతోషంగా తనకి ఏ బాధ లేదనేసరికి తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. బిందు బొమ్మలు నేర్చుకునే చోట లీలా అనే అమ్మాయితో పరిచయం అయింది. లీలా బిందుని ఓ దేవతగా చూస్తుంది. అస్తమాను అమెరికా విషయాలే అడుగుతుంది. లీల కుతూహలంగా అడుగుతున్నప్పుడు నిరుత్సాహపరచటం ఇష్టం లేక ప్రతిదీ ఓపిగ్గా చెప్పేది. బిందుని వాళ్ళింటికి 2 సార్లు తీసుకెళ్ళింది. బిందు ఆహ్వానించగానే లీల వెంటనే వచ్చింది. ఆ పరిచయం ఎలా మారిందంటే ఒక్కొక్క రోజు లీల బిందు దగ్గరే ఉండిపోతుంది. లీలకి తండ్రి లేడు. అసలు తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. లీల పుట్టి వారం తిరగకుండానే యాక్సిడెంట్లో తండ్రి పోయాడు. లీల తల్లి అన్నపూర్ణ ఆర్థిక ఇబ్బంది, వెనుక నా అనేవారు లేక అందరూ చిన్న చిన్న పిల్లలవటంతో ఆవిడ చాలా ఇబ్బందులు పడింది. కొడుకు పెద్దవాడు. ఇప్పుడు 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసింది. ఇంకా 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి. వాళ్ళప్పుడే చేసుకోమంటున్నారు. లీల BA పాస్ అయింది. సరదాగా బొమ్మలు నేర్చుకుంటుంది. లీలకి ప్రతిదీ కుతూహలమే. ప్రతి దానికి అమితంగా ఆశ్చర్యపోతుంది. చిన్న చిన్న విషయాలకే తలకిందులైనట్టు చూస్తుంది. బిందు లీలను ఒక్కొక్కసారి ఆట పట్టిస్తుంటుంది. శ్రీనివాసరావు మందలిస్తాడు. లీల వాళ్ళ తల్లిని అమ్మ అని పిలిచినప్పుడు బిందు అలాగే చూస్తూ నిలబడుతుంది. అలాగే బిందు డాడీ అని పిలిచినప్పుడు లీల కళ్ళు వెడల్పు చేసుకొని సంభ్రమంగా చూసింది. ఎలాంటి వారికైనా సరే తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలి. లేకపోతే ఈ లోటుని ఎవరూ పూడ్చలేరు. బిందు లీల కూడా మనసులోనే అనుకున్నారు. ఆ రోజు బిందు బజార్కెళ్ళి బొమ్మలు తయారు చేయడానికి సామాను కొనుక్కుని శిరీష దగ్గరికి వెళ్ళాలనుకుని గబగబా తయారవుతుంది. అంతలో శిరీష దగ్గర నుండి ఫోన్ వచ్చింది. హలో అంది. నేను శిరీషను మాట్లాడుతున్నాను. చాలా బిజీ అయిపోయావు కదూ? ఆ గొంతులో నిష్ఠూరానికి బిందు చాలా బాధపడింది. వెంటనే అంది. ఇప్పుడే బయలుదేరదామనుకుంటున్నానక్క. ఇంతలో నువ్వు ఫోన్ చేశావు. ఇప్పుడే వస్తున్నాను.
నేను గుర్తున్నందుకు చాలా సంతోషం. అక్క, నేను వస్తున్నాను కదా! నీ ముందు తల వంచి నిలబడతాను. నీ చిత్తం వచ్చినట్టు తిట్టు. అప్పుడు నేను మాట్లాడితే చెప్పు. శిరీష ఎదురుగా ఉన్నట్టే వినయంగా శిరస్సు వంచి అంది. అసలే మాటల మహారాణివి. ఇప్పుడు నీ మాటలు కోటలు దాటుతున్నాయి. ఏమిటి విశేషం? చాలా హుషారుగా ఉన్నావు. ఏం లేదు. నిన్ను కలిసి 4 రోజులయిపోయింది కదూ! నిన్ను చూసే వరకు ప్రవాహంలా అలా వస్తూనే ఉంటాయి మాటలు. నన్ను కలిసాక అప్పుడు నీ మాటలనే అడ్డుకట్టలు, నా మాటలనే ప్రవాహానికి అడ్డుకట్టలుగా ఉంటాయి. శిరీష పక్కున నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? బిందు బుంగమూతి పెట్టింది. ఇప్పుడు నీ ముఖం ఎలా ఉంటుందా అని ఊహించాను. ముద్దొచ్చేలా కనపడింది. ఆ వెంటనే నవ్వొచ్చింది. నవ్వాను. అమ్మయ్య, నీ కోపం పోయింది కదా! తేలికపడ్డ మనసుతో అంది బిందు. నాకు నీ మీద కోపమా? నీ మీద నాకు ఎప్పుడూ కోపం రాదు బిందు. నిన్ను చూడకపోతే తోచదు అంతే. తొందరగారా. నువ్వొచ్చే వరకు నేను కూడా టిఫిన్ తీసుకోను. ఓకే. నువ్వు కన్ను మూసి తెరిచేలోగా నీ ముందు వాళ్తాను. ఫోన్ పెట్టేయినా? సరే. నువ్వొచ్చే వరకు మూసిన కళ్ళు తెరవను అని ఫోన్ పెట్టేసింది శిరీష. బిందు గబగబా తయారై బయటికొచ్చింది. శ్రీనివాసరావు బిందు క్లాసులకు వెళ్ళటానికి ఇబ్బంది పడక్కర్లేకుండా లూనా కొన్నారు. బిందు లూనా బయటికి తీసుకొని 10 నిమిషాల్లోపే వాసుదేవరావు గారి ఇంటి ముందు ఆగింది. బిందు గబగబా శిరీష గది దగ్గరకు వచ్చింది. శిరీష కళ్ళు మూసుకుని టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంది. అలా కదలిక లేకుండా కూర్చున్న శిరీష ఎవరో చేయి తిరిగిన శిల్పి చెక్కిన అపురూప సౌందర్యవతిలా ఉంది. అలాగే శిరీషను చూస్తూ నిలబడాలనిపించింది. పల్చని చెక్కిళ్ళు, సోగ కళ్ళు, కొనదేలిన చక్కని నాసిక, వంపు తిరిగిన పెదవులు, ఒత్తైన బారుజడ, సన్నని నడుము. అక్క ఎంత అందమైంది! ఎంత చక్కని మనసు! ఇంత అందం ఉండి, చక్కని మనసుండి, చదువు సంస్కారం ఉండి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? బిందు మెల్లగా చెప్పులు బయటే విడిచి అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికొచ్చింది. శిరీష దగ్గరకొచ్చి ఊపిరి బిగబట్టి నిలబడింది. శిరీష మూసుకున్న కనురెప్పలింకా అందంగా కనపడ్డాయి. చెంపకి జారెడు కళ్ళని, ఇలాంటి కళ్ళనే వర్ణిస్తారేమో అనుకుంది. మెల్లగా శిరీష కూర్చున్న కుర్చీ వెనక్కి వెళ్ళి వెనుక నుండి శిరీష కళ్ళు మూయబోయింది. ఇంకా కళ్ళు తెరవనా? మృదువుగా వినపడి బిందు చప్పున చేతులు వెనక్కి తీసుకుంది. మౌనంగా నిలబడింది. ఏం బిందు, ఎంతసేపు ఈ పనిష్మెంటు? బిందు ఆశ్చర్యపోయింది. తనసలు శబ్దం కాకుండా వచ్చింది. అక్క ఎలా గ్రహించింది? బిందు శిరీష ఎదుటికి వచ్చి నిలబడుతూ కళ్ళు తెరవండి డాక్టర్ అంది. శిరీష కళ్ళు తెరిచి లేచి నిలబడింది. చెప్పండి, ఏమిటి మీ కంప్లైంట్స్? ఇలా కుర్చీలో కూర్చోండి కనుబొమ్మలు ఎత్తుతూ అడిగింది. బిందు క్షణంలో సగం సేపు తెల్లబోయినా వెంటనే అర్థం చేసుకుని బుద్ధిగా కుర్చీలో కూర్చుంది. చెప్పండి అంటూ బిందు చేయి తన చేతిలోకి తీసుకొని నాడి చూసింది. కనురెప్ప విరిచి చూసింది. నాలుక చూపించండి. బిందు నాలుక చూపి ఇక నవ్వు ఆపుకోలేక పక్కన నవ్వేసింది. శిరీష శృతి కలిపింది. ఫోన్లో చెప్పినట్టుగా సరిగ్గా కళ్ళు మూసుకునే కూర్చున్నావెందుకు? బిందు అడిగింది. నీ కోసం చేసే తపస్సులో కల్తీ ఉండకూడదని కళ్ళు తెరవలేదు. బిందు చప్పున శిరీష చేయబట్టుకుంటూ అడిగింది. అక్క, నేనంటే నీకింత అభిమానం? నేనంటే నీకెందుకంత అభిమానం? శిరీష ఎదురు ప్రశ్న వేసింది. ఈ హైదరాబాద్లో కాలు పెట్టగానే మొదట నిన్ను చూశాను. నువ్వు ఆప్తురాలులా కనిపించావు. నిజంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరు. అమ్మ ఒడి ఎలా ఉంటుందో నాకు అసలు తెలియనే తెలియదు. లోటంటే ఏంటో తెలియకుండా డాడీ పెంచారు. నిన్ను చూడగానే నీలో నాకు అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వీళ్ళందరి ఆప్యాయత నీ మొదటి చూపులోనే లభించినట్టయింది. మరి నేనంటే నీకెందుకింత అభిమానమో చెప్పు. మనిద్దరి అభిప్రాయాలు ఈ విషయంలో ఒక్కటే బిందు. ఆశ్చర్యంగా ఉంది కదూ. అమ్మ నాన్న నాకు జ్ఞానం వచ్చే వరకు ఉన్నా నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు. నా ఫ్రెండ్స్ అందరూ ఇళ్లల్లో 3-4 పిల్లలు ఉండేవారు. వాళ్ళు దేనికో దానికి తగులాడుకోవటం, వాళ్ళ తల్లి వచ్చి వాళ్ళకి నచ్చచెప్పి విడదీయటం నాకు ముచ్చటగా అనిపించేది. శిరీష కళ్ళల్లో నీలి మేఘాలు కదలాడాయి. చప్పున తేరుకుంటూ నవ్వుతూ అంది. నిన్ను చూడగానే నీతో అలా దెబ్బలాడాలనిపించింది. కానీ నువ్వు నా కోరికేం తీర్చటం లేదు. నీ మీద కేసు పెడతాను. మరి ఇంతవరకు చెప్పలేదే? రేపటి నుంచి రోజు దెబ్బలాడతాను, లేదంటే ఇప్పటి నుండే దెబ్బలాడతాను అంది. ముందు టిఫిన్ తిందాం, రేపు తీరిగా దెబ్బలాడుకుందు గాని. బిందు చేయి పట్టుకుని లేవదీసింది. ఏం టిఫిన్ అక్క? శిరీషని అనుసరిస్తూ అడిగింది. నీకు చాలా ఇష్టమైంది. ఏమిటది? ఏంటో చెప్పుకో. స్వీటా హాటా? రెండూను.
ముందు కారా చెప్తాను. జీడిపప్పు పకోడీ. ఒక వేలు మడిచింది. శిరీష పెదాల చట్టున నవ్వు దాచుకుంది. పకోడీ, బజ్జీ, వడ, పులిహోర, సమోసా వరుసగా ఒక్కొక్క వేలే మడుస్తూ 10 పేర్ల దాకా చెప్పింది. శిరీష ఏదీ కాదని చెప్పింది. మరేంటో చెప్పు. ఓడిపోయినట్టేనా? ఆహా! ఓడిపోయాను. అయితే నేను చెప్పినట్టు చేస్తావుగా? చేస్తాను. రాత్రికి ఇక్కడే డిన్నర్. బిందు ఏదో చెప్పబోయింది. ఇక నువ్వేం చెప్పకు. డాడీ కూడా ఇక్కడికే వస్తున్నారు. మరి చెప్పవేం? ఇంతకీ ఏం టిఫిన్? గులాబ్ జామ్, మిరపకాయ బజ్జీ. సంతోషంతో చిన్నగా కేకబెట్టింది బిందు. వచ్చిన కొత్తలో మిరపకాయ బజ్జీ శిరీష చేసింది. ఈ వంట దగ్గరికి శిరీష వంట మనిషిని రానియదు. శిరీష చాలా బాగా చేస్తుంది. తనకు ఆప్తులు అనుకున్న వారు ఎవరైనా వస్తే శిరీష స్వయంగా తనే తయారు చేస్తుంది. బిందు మొదట తినటానికి భయపడింది. తర్వాత అవి రుచి చూశాక వదిలిపెట్టలేదు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిన్నారు. బిందు లీల గురించి చెప్పింది. లీలనందరూ తండ్రిని చంపి పుట్టిందని తిట్టేవారటక్క. ఇప్పటికే లీలని అదే భావంతో చూస్తారట. అలా చూడండి నిందించండి తల్లి ఒక్కతేనట. ఆవిడ నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, నా మాటే నీకు లెక్క అంటుందిట. అందరూ అనే మాటలు లీల చెప్తుంటే చాలా జాలి కలుగుతుందక్క అంది బాధగా. పాపం నలుగురు అలా నిందిస్తుంటే తల్లి ఎంత ఓదార్చినా బాధగానే ఉంటుంది బిందు. ఓ ఆదివారం సాయంత్రం ఇక్కడికి కూడా తీసుకురా. తనే 2 సార్లు అంది నిన్ను చూస్తాను తీసుకెళ్ళమని. నీకు చెప్పి తీసుకువద్దామని తీసుకురాలేదు. అదేమిటి బిందు? ఇందులో నాతో చెప్పేదేముంది? ఆ అమ్మాయి అంత అభిమానంగా అడిగితే నీకు ఉండే టైం చాలా తక్కువ. అలసి వస్తావు. ఇంటికి రాగానే నేను ఎవరో ఒకరిని తీసుకొస్తే ఏం బాగుంటుంది? బిందు అలా ఎప్పుడూ అనుకోకు. నీకు ఆప్తులైన వాళ్ళు నాకు ఆప్తులే. అయినా నేను ఈ వృత్తిలో ఎప్పుడూ అలసిపోలేదు. ఎప్పుడూ అలసిపోను. నాకు ఈ వృత్తిలో ఎంతో తృప్తి. అసలు నేను డాక్టర్ని కాకపోతే ఏమయ్యేదాన్నో. శిరీష గొంతు భారంగా అవటంతో బిందు తెల్లబోయినట్టు చూసింది. బిందు ముఖంలో ఆశ్చర్యం చూసి శిరీష చప్పున తేరుకుంటూ మాట మార్చేసింది. శిరీష అప్పుడప్పుడు అదోలా అయిపోవటం, మళ్ళీ వెంటనే మామూలుగా మారిపోవటం 4-5 సార్లు చూసింది. ఏమిటి? ఎందుకని అక్క అలా అయిపోతుంది? ఎంత ఆలోచించినా బిందుకి అర్థం కాలేదు. ఏమిటని సొంత విషయాలు అడిగేంత చనువు లేదు. ఇద్దరి మధ్య 7-8 సంవత్సరాల తేడా ఉన్నా ఇద్దరి మధ్య ఈ స్నేహభావం ఎలా ఏర్పడిందో బిందుకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకసారి శిరీషతో అంటే నేను అదే ఆశ్చర్యపోతాను. నిజంగా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది కదూ అంది. శిరీష బిందు గంటల తరబడి అలా కబుర్లు చెప్పుకుంటుంటే వాసుదేవరావు గారి ఆనందం అంతా ఇంత కాదు. మూగగా పెద్ద మనిషి తరహాగా ఉండే శిరీషలో బిందు సమక్షంలోనే కాకుండా బిందు గురించి ప్రసక్తి వచ్చినప్పుడు కూడా శిరీష కళ్ళల్లో ఆనందం ఆయన చూశారు. కారణం ఏమో గాని బిందు ధర్మమాని శిరీషలో జీవితం పట్ల ఆసక్తి, ఉత్సాహం కలిగి శిరీష ఒక ఇంటిది కావాలని ఆయన కలలు కంటున్నారు. తనక వయసు మీద పడుతుంది. తనువు చాలించేలోగా శిరీషకి నాది అన్న సంసారం ఏర్పడితే తను నిశ్చింతగా కళ్ళు మూయగలడు. లేకపోతే తనకి ఈ బాధతో ఏ లోకంలో ఉన్నా మనశ్శాంతి ఉండదు అనుకున్నారు. బిందు శిరీష లాన్లో కుర్చీలు వేయించుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాసుదేవరావు గారి కారు లోపలికొచ్చి ఆగింది. కుట్టి పరుగున వచ్చి కారు డోర్ తెరిచాడు. వాసుదేవరావు గారు ఆయన వెనుక 27-28 సంవత్సరాల యువకుడు దిగారు. కొత్త వ్యక్తిని చూసిన బిందు శిరీష వాళ్ళు ఇక్కడ లాన్లో కూర్చుంటారో లోపల కూర్చుంటారో తెలియక ఇద్దరూ లేచి నిలబడ్డారు. వాసుదేవరావు గారు బిందును చూసి హలో బిందు గాలిలో చేయి ఊపి లోపలికి దారి తీశారు. ఆయన వెనుక ఆ యువకుడు కూడా లోపలికి వెళ్ళాడు. శిరీష బిందు లోపలికి వచ్చారు. నా మనవరాలు శిరీష, శ్రీనివాసరావు గారి కూతురు బిందు అని అతనికి వీళ్ళని పరిచయం చేసి శిరీషతో చలపతి అంకుల్ లేడు, ఆయనకి ఇతను బాగా తెలుసు. ఇంచుమించుగా ఆ ఇంట్లో వ్యక్తిలాగే మసులుతాడు. ఇతని పేరు సుధీర్ అని చెప్పారు. సుధీర్ ఇద్దరికీ నమస్కరించాడు. శిరీష బిందు ప్రతి నమస్కారం చేశారు. మీ డాడీ బయలుదేరుతున్నారా అన్నాడు. ఇంకా రాలేదేంటి అన్నారు వాసుదేవరావు గారు. తెలియదు తాతగారు అంది బిందు. 10 నిమిషాల తర్వాత శ్రీనివాసరావు వచ్చాడు. అరుగో డాడీ వచ్చారు. బిందు లేచి నిలబడుతూ అంది. సారీ ఆలస్యమైంది. మీరొచ్చి చాలాసేపు అయిందా అన్నాడు వస్తూనే. లేదు 10 నిమిషాలు అయిందంతే.
అంటూ సుధీర్ని చూపి అన్నాడు. నేను చెప్పానే, ఇతనే సుధీర్. తిరిగి సుధీర్తో శ్రీనివాసరావు అని ఒకరిని ఒకరికి పరిచయం చేశారు. సుధీర్ లేచి వినయంగా నమస్కరించాడు. శిరీష లోపలికెళ్ళి వాళ్ళకి టిఫిన్, టీ పంపే ఏర్పాట్లు చేస్తుంది. వాసుదేవరావు గారు, తండ్రి, సుధీర్ మాట్లాడుకుంటుంటే వింటూ కూర్చుంది బిందు. నాయర్ అందరికీ ఫలహారం తీసుకొచ్చి ఇచ్చాడు. అక్కడికొచ్చిన శిరీషతో వాసుదేవరావు గారు అన్నారు. శిరీష, శిరీష, సుధీర్ ఈ పూట ఇక్కడే భోజనం చేస్తాడు. మంచిది తాతయ్య అంది శిరీష. సుధీర్ ఏదో చెప్పబోయాడు. ఇక నువ్వేం అభ్యంతరం చెప్పొద్దు. ఈ పూట నువ్వు మా అతిథివి అన్నారు. సుధీర్ ఇంకేమీ అభ్యంతరం చెప్పలేకపోయాడు. శ్రీనివాసరావు, వాసుదేవరావు గారు మాట్లాడుకుంటుంటే సుధీర్ మాటలతో తనకి సంబంధం లేదు కాబట్టి కాసేపు గోడలకున్న తైలవర్ణ చిత్రాలు చూశాడు. ఆ హాలు అలంకరణ ఎంతో నిరాడంబరంగా ఉన్న కన్నుల పండుగగా, హుందాగా, అలసి ఉన్న వారి లోపలికి అడుగు పెట్టగానే మనసుకి కన్న తల్లిలా ఆదరించి సేద తీర్చేలా ఉంది. హాల్ అంతటినీ ఎంతో కుతూహలంగా, ఆసక్తిగా 1కి 2 సార్లు పరీక్షగా చూసిన సుధీర్ గంభీరమైన కంఠస్వరంతో వాసుదేవరావు గారితో మాట్లాడుతున్న శ్రీనివాసరావు మీద దృష్టి నిలిపాడు. ఆయన భారీ విగ్రహం, పచ్చని పసిమిర్చాయి కాకపోయినా నలుపు మాత్రం కాదు. ఒడ్డు పొడుగు చాలా హుందాగా, దర్జాగా ఉన్నాడు. విశాలమైన నుదురు, కోటేర్లాంటి ముక్కు, నవ్వుతుంటే గడ్డం కింద సొట్ట. ఆయన్ని పరీక్షగా చూస్తున్న సుధీర్ ఆసక్తిగా ముందు కొంగాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. గడ్డం కింద సొట్ట, కుడి చెవి దగ్గర శనగబద్దంత పుట్టుమచ్చ, కుడి చెవి తమ్మి తెగితే కుట్టిన గుర్తుగా నిలువుగా చార, నవ్వినప్పుడు ఆశ్చర్యంగా ఆ అన్నట్టు కనుబొమ్మలు పైకెత్తటం. అతని చూపులు జరజర ఆయన పాదాల మీదకి పాకాయి. కుడికాలికి చిటికిన వేలు మొండి ముక్కల, అసలు చిటికిన వేలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది. సుధీర్ మళ్ళీ ఆయన ముఖం కేసి చూసి బరువుగా గాలి పీల్చాడు. ఒక్క క్షణం అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపించింది. క్షణంలో సగం సేపు అతని దవడ ఎముక కిందికి పైకి కదిలింది. యథాలాపంగా సుధీర్ కేసి చూసిన బిందు తండ్రిని పరీక్షగా చూడటం, ఆ ముఖంలో కొంచెం చేంజ్ రావటం గ్రహించి ఏమిటా అని తండ్రి కేసి చూసింది. తండ్రి వాసుదేవరావు గారితో మాట్లాడుతున్నాడు మామూలుగా. బిందు మళ్ళీ సుధీర్ కేసు చూసింది. బిందు తన కేసు ఆశ్చర్యంగా చూడటం గ్రహించిన సుధీర్ వెంటనే మామూలుగా అయిపోయి గోడకున్న తైలవర్ణ చిత్రాలు చూడసాగాడు. బిందు సుధీర్నప్పుడు పరీక్షగా చూసింది. చామన ఛాయగా, సన్నగా పొడుగ్గా ఉన్న సుధీర్ నిటారుగా కూర్చున్నాడు. కోలముఖం, చురుగ్గా చూసే కళ్ళు, కోటేరేసినట్టు నాసిక, వాలిన మీసాలు, షర్టుకి పైబటన్ తీసుండి ఇంకా గోడకున్న చిత్రాల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. మనసులో కెరటాల్లో లేచిన భావాలని అతను అదిమిపెట్టి వెంటనే తేరుకున్నాడు. తర్వాత వాళ్లతో మామూలుగానే మాట్లాడాడు. అందరూ ఒక్కసారే భోజనాలకు కూర్చున్నారు. శ్రీనివాసరావు మాటలు, హావభావ ప్రకటన అంతా శ్రద్ధగా గమనిస్తున్న సుధీర్ సందేహం తీరిపోయింది. సుధీర్, నువ్వేం మొహాట పడకు. చలపతి ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ అంత ఫ్రీగా ఉండొచ్చు. అన్నం వేళ్లతో అటు ఇటు కదుపుతున్న సుధీర్తో అన్నారు వాసుదేవరావు గారు. నేనేం మొహాట పట్టం లేదండి, నేను చాలా ఫ్రీగా ఉన్నాను అన్నాడు. గుడ్ బాయ్వి, ఫ్రీగా ఉండే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అన్నారు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి నెమ్మదిగా అన్నాడు. భోజనాలయ్యాక ఓ అరగంట కూర్చుని సుధీర్ అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. శిరీష, బిందు శిరీష గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ నవళ్ల గురించి చర్చించుకోవటంలో హఠాత్తుగా వాతావరణంలో మార్పు రావటం ఇద్దరూ గమనించలేదు. ఈదురుగాలికి కిటికీకున్న సిల్కు పరదాలు ఆందోళన చెందుతున్నట్టు అటూ ఇటూ తెగ ఎగురుతున్నాయి. సన్నగా తుంపర ప్రారంభమైంది. అరే, వానొస్తున్నట్టుంది అంటూ బిందు లేచి కిటికీ తలుపులు మూసొచ్చింది. వచ్చి మంచం మీద కూర్చుని మళ్ళీ నవల గురించి మాట్లాడసాగింది. బిందు మాట్లాడుతుంటే శిరీష పరాగ్గా ఊ ఆ అంటుంది. చాలాసేపటికి గాని శిరీష హుషారుగా మాట్లాడడం లేదని బిందు గ్రహించలేదు. ఇంత క్రితం వరకు ఎంతో హుషారుగా మాట్లాడిన శిరీష అలా హఠాత్తుగా మూగదానిలా ఎందుకైపోయిందో గ్రహించడానికి చాలా టైం పట్టింది. వాన వచ్చిందంటే శిరీష ఎందుకలా మూగగా, మాటే మాట్లాడలేనట్టు, వెలుగు చూడలేనట్టు అయిపోతుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అక్కకి వానంటే ఎందుకు భయం? భయమని అలాగా కనపడదు. కానీ ఆకాశం మబ్బులు కమ్మిందంటే, వాన చిరుకులు పడ్డాయంటే సర్వం కోల్పోయిందాన్లా, ఆ సమయంలో ఎవరి ఉనికిని భరించలేనిదాన్లా అయిపోతుంది ఎందుకు? తను మంచి డాక్టర్. మరి ఈ వ్యాధికి అక్కకి మందు తెలియదా? బిందు,
లైట్ తీసేయినా అలా అంటూనే స్విచ్ ఆఫ్ చేసింది శిరీష. అక్క, వానంటే నీకు భయమా? ఎందుకు వానొచ్చిందంటే అలా అయిపోతావు? నాలుక చివరి వరకు వచ్చిన మాటని వెనక్కి తీసుకుంది. అక్క దగ్గర తనకెంతో చనువు ఉండవచ్చు. అక్కకి నేనంటే విపరీతమైన అభిమానం ఉండొచ్చు. కానీ పర్సనల్ విషయాలు తను అడగకూడదు. చెప్పేదైతే అక్కే చెప్పేది అనుకుని ఆ ప్రయత్నం విరమించుకుంది. కొంతసేపటికి బిందు మాట్లాడడం లేదని గ్రహించిన శిరీష, బిందు, ఏం ఆపేశావ్? అంది. ఆ స్వరంలో ఇందాకటి హుషారు లేదు, ఉత్సాహం లేదు. ఎదుటి వ్యక్తి చిన్నబుచ్చుకోకుండా, నిరుత్సాహపడకుండా చేయటానికి కల్పించుకుని మాట్లాడినట్టుగా ఉందంతే. ఇప్పుడే వస్తానక్క అని హాల్లోకొచ్చింది. అప్పుడే శ్రీనివాసరావు లేచి నిలబడ్డాడు. బిందు వచ్చింది. బేబీ, వాన మొదలైంది, ఇక బయలుదేరదామా అన్నాడు. నేను ఈ పూట ఇక్కడే పడుకుంటా డాడీ అంది. మీ డాడీకి గట్టిగా చెప్పు బిందు, వాన పడుతుంది, ఉండిపోమ్మంటే బెట్టు చేస్తున్నాడు వాసుదేవరావు గారు నవ్వుతూ అన్నారు. బేబీ, నేను ఒంటరి వాడినైపోయానమ్మా. తాతగారికి నువ్వు చెప్పు, నేను 7 గంటలకల్లా వెళ్ళిపోవాలి. అమాయకంగా ముఖం పెట్టాడు. నేను మిమ్మల్ని పెందరాడే లేపుతా డాడీ, తాతగారు చెప్పినట్టు ఉండిపోండి అంది. బిందు ఎక్కడుంటే అక్కడ సందడి. బిందు వచ్చిందంటే శిరీష కళ్ళల్లో సంతోషం చూస్తాను. బిందుని చూడగానే శిరీష 10 సంవత్సరాలు వయసు తగ్గినట్టుగా కనపడుతుంది. లేకపోతే 10 సంవత్సరాలు పైన పడిన మనిషిలా నిశ్శబ్దంగా ఉంటుంది అన్నారాయన భారంగా. శ్రీనివాసరావు మళ్ళీ కూర్చున్నాడు. బిందు 5 నిమిషాలు అక్కడే నిలబడి శిరీష గదిలోకి వచ్చింది. ఎందుకు వెళ్ళిపోయావు? శిరీష అడిగింది. నేను ఈ రాత్రి ఇక్కడే ఉంటానని చెప్పడానికి వెళ్ళాను. తాతగారు డాడీని కూడా ఆపేశారు. మామూలుగా అయితే బిందు ఇక్కడ ఉంటానన్నందుకు శిరీష మనసు ఎగిరి గంతేసేది. కానీ మూగగా ఉన్న శిరీష మనసుకి బిందు ఉంటానన్నా ఏమంత సంతోషం కలగలేదు. మామూలుగానే సంతోషం వ్యక్తపరిచింది. ఎలాగైనా కాస్త చొరవ తీసుకునైనా శిరీషని మామూలు మనిషిని చేయాలనుకుంది బిందు. అక్క, లైట్ వేయినా, పడుకుంటావా అని అడిగింది. నీ ఇష్టం. ఏ, నీకు నిద్ర రావటం లేదా అంది. నీకు వస్తుందా? ఎదురు ప్రశ్న వేసింది బిందు. బిందు లైట్ వేసింది. శిరీష కేసు తిరుగుతూ ఏదో అనబోయింది. బేబీ, తండ్రి పిలవటంతో ఏమి డాడీ అంది ఇటు తిరుగుతూ. శ్రీనివాసరావు గొంతు విని శిరీష మంచం మించి లేచింది. అక్క పడుకుందా? కాకినాడ నుంచి బంధువులు వచ్చారని చెప్పు అన్నాడు. బిందు శిరీష కేసు చూసింది. శిరీష బయటికి వస్తూ అడిగింది. ఎవరంకుల్, ఎవరొచ్చారు? ఏమోనమ్మా, మీరు చెప్పే బంధువుల పేర్లలో వీళ్ళ ప్రసక్తి విన్నట్టులేదు. గంగమ్మత్తట, ఆవిడ మనవరాలు మనవడు వచ్చారు. గంగమ్మత్త అని శ్రీనివాసరావు నోటి వెంట వినగానే శిరీషకి నీరసం వచ్చేసింది. ఆవిడ సామాన్యురాలు కాదు. ఎవరేమన్నా ఆవిడ పట్టించుకోదు. తనకు కావాల్సింది చేయించుకుంటుంది. అందులో వాసుదేవ గారి జాలిగుండేమో ఇక శిరీషని లెక్కే చేయదు. ఓ చిన్నపిల్ల మాటను తీసిపారేసినట్టుగా మాట్లాడుతుంది. మాటలు మాత్రం ఎవరు బాధపడినా చూడలేనట్టు మాట్లాడుతుంది. ఆవిడ మాటలు విన్న కొత్తవారు ఎవరైనా ఎంత మంచి మనిషో అనుకుంటారు. ఆవిడ ఇలాంటిదని చెప్తే కిట్టక చెప్పినట్టుగా అనిపిస్తుంది కానీ నిజం అనిపించదు. మాటలు మాత్రం ఎవరు బాధపడినా చూడలేనట్టు మాట్లాడుతుంది. ఆవిడ మాటలు విన్న కొత్తవారు ఎవరైనా ఎంత మంచి మనిషో అనుకుంటారు. ఆవిడ ఇలాంటిదని చెప్తే కిట్టక చెప్పినట్టుగా అనిపిస్తుంది కానీ నిజం అనిపించదు. అమ్మాయి పడుకుందేంటి? పడుకుంటే పడుకొని, లేపకండి. నేనేమన్నా కొత్తదాన్నా? ఒరే చిట్టి, కాళ్ళు కడుక్కో. ఆవిడ కంచుకంట వినేసరికి శిరీష గబగబా బయటికి వచ్చింది. ఆవిడ తన గదిలోకి రావటం శిరీషకి ఇష్టం ఉండదు. ఏమమ్మాయి, కులాసాగా ఉన్నావా? అప్పుడే పడుకున్నావేంటి? ఆవిడే పలకరించింది. కులాసానే అత్త. బస్సులో వచ్చారా అని పలకరించింది. బస్సు కాదేమ్మా, ట్యాక్సీలో వచ్చాం. అదంతా ఓ పెద్ద కథలే, తీరిగ్గా చెప్తాను నిట్టూర్చింది ఆవిడ. శిరీష ఇంకేం అడగలేదు. దాంతో ఆవిడకి కోపం వచ్చింది. అదేం పైకి కనపడనీయకుండా దిగులు నిండిన స్వరంతో అంది. రేణుకకి 7వ నెల. నెల తప్పినప్పటి నుంచి ఎంత డబ్బు పోసాము, ఏం లాభం? కాలు నొప్పి, చేయి నొప్పి అని మూలుగుతూ ఉంది. ఆఖరికి ఏమైందనుకున్నావు? ఇలా ఉందని చెప్పి పరీక్ష చేయించడానికి తీసుకెళ్తే ఇక కదలటానికి వీల్లేదు, ఇక్కడే చేర్పించేయండి అంది. దాని వేషం కనుక్కోలేమనుకుంది. రోజుకి 10 రూపాయలు ఇవ్వాలి. దాని ఆశకి అంతులేదనుకో. ఆయాసం రావడంతో కాస్త ఆగింది. డాక్టర్లు ఊరికే ఎందుకు చెప్తారు అత్తయ్య? డాక్టర్ కదలకూడదన్నప్పుడు ఇంత దూరం ప్రయాణం చేయవచ్చా అంది శిరీష. ఆ డాక్టర్ అందరికీ అలాగే చెప్తుందట.
అక్కడే ఉంటే డబ్బు ఎక్కువ గుంజొచ్చని అలా చెప్తుందిట. గొంతు తగ్గించి మళ్ళీ అంది. ఇంకొకటేంటో తెలుసా? కాన్పు తేలికైన డబ్బు కోసం ఏ వంకతో ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తుందిట. మళ్ళీ మామూలు గొంతుకతో అంది. తనొక్కతే డాక్టర్ అనుకుందో ఏమో. నా మనవరాలు డాక్టరే అని తీసుకుని చక్కా వచ్చాను. నీ చేతి చలువ నాకు తెలియదు. పిల్లని తల్లిని పిల్లాడిని తీసుకెళ్లి చెప్పు తీసుకొట్టినట్టుగా చెప్తాను. గర్వంగా కనుబొమ్మలు ఎగరేసింది. శిరీష ఆవిడ మాటలేదీ నమ్మలేదు. నమ్మినా నమ్మకపోయినా ఆవిడ వచ్చిన పని అయితే గాని కదలదని తెలుసు. శిరీష నాయర్ని వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడమని హాల్లోకొచ్చింది. రేణుక చాలా నీరసంగా ఉంది. సన్నగా పుల్లలా ఉండేది. పొట్ట బాగా ముందుకొచ్చినట్టుంది. చూడటానికి అదోలా ఉంది. వయసు కూడా ఎక్కువ లేదు. 18 సంవత్సరాలు. గంగమ్మ గారు అప్పుడు తనకి సుస్థి చేయడంతో మనవరాలి పెళ్లి చూడాలని రేణుకి 15 సంవత్సరాల్లోనే పెళ్లి చేసింది. 16 సంవత్సరాలకి ఆడపిల్ల పుట్టి పోయింది. రేణుక చచ్చి బతికింది. కొన్నాళ్లు కాన్పు రాకుండా జాగ్రత్త పడమని డాక్టర్లు చెప్పారు. గంగమ్మ గారి దృష్టిలో అది మహాపాపం. ఏం రేణుక అంటూ శిరీష నవ్వుతూ పలకరించింది. శిరీష నవ్వు చూసేసరికి రేణుకకి ధైర్యం వచ్చింది. బావున్నావా వదిన అంది లేచి నిలబడుతూ. కూర్చో కూర్చో అంది. రేణుక కూర్చుంది. మరీ అంత నీరసంగా ఉన్నావేంటి అని అడిగింది. రేణుక నవ్వి తలదించుకుంది. వాళ్ళు భోజనాలు చేసే వరకు శిరీష అక్కడే ఉంది. గంగమ్మ గారు బిందు వాళ్ళెవరని అడిగింది. శిరీష తాతయ్య స్నేహితులు అని చెప్పాక తేలిగ్గా గాలి పీల్చుకుంది. వాళ్ళు ఇక్కడే ఉంటారేమో, తన స్వేచ్ఛకి అడ్డు వస్తారేమోనని భయపడింది. శిరీష వాళ్ళకి పడుకోవటానికి ఏర్పాట్లు చూసి గదిలోకి వచ్చేసరికి బిందు పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. నువ్వింకా పడుకోలేదు ఆశ్చర్యంగా అడిగింది. నిద్ర రావటం లేదు అంటూ శిరీష ముఖంలోకి చూసింది. ఇప్పుడు శిరీష ముఖం కొంచెం మామూలుగానే ఉంది. వాన వెలిసిపోవటం వల్ల కిటికీ తలుపులు తెరుస్తూ అడిగింది. ఎవరక్కా వాళ్ళు? మా నాన్న మేనత్త ఆవిడ మనవరాలు మనవడు అని చెప్పింది. మరి అత్తయ్య అంటున్నావేంటి? ఆవిడందరూ అలాగే పిలుస్తారు. 100 సంవత్సరాల వృద్ధుల దగ్గర నుండి 5-6 ఏళ్ల పసిపాప వరకు ఆవిడ గంగమ్మత్తయ్యే. నోరు కొంచెం పెద్దదిలా ఉంది. ఇంకా నెమ్మదిగా అంటున్నావేంటి? చాలా పెద్ద నోరు. ఆ అమ్మాయి ఎంత చిన్నగా ఉంది. అప్పుడే పెళ్ళయిందా? ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే ఏమిటి? రేణుకకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడే పోరు పెట్టి ఆఖరికి 12 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి జరిపించింది. ఒక పాప పుట్టిపోయింది. ఇప్పుడు 7వ నెలట. ఇక్కడికి తీసుకొచ్చింది. అంటే ఇక్కడే ఉంటారా? 3 నెలలు ఖచ్చితంగా. నేనేదైనా అందామన్నా తాతయ్యది జాలిగుండే. ఆయన్ని నేను బాధ పెట్టలేను. ఎందుకో చెప్పలేను కాని బిందు, దొంగెత్తులు కళ్ళబుల్లి ఏడుపులు ఏడ్చే వాళ్ళకి సహాయం చేయకూడదని నా అభిప్రాయం. ఎవరి మాట వాళ్ళకే ఉంటుందంటారు తాతయ్య. ఇప్పుడు రేణుకను చూస్తే నాకే జాలిగా ఉంది. దాని వయసు, దానికి సాయం పిరికితనం. ధైర్యంగా తన మనసులో మాట ఎవ్వరికీ చెప్పదు పాపం. ఆమెదెంత మంచి గాత్రమో తెలుసా? సంగీతం చెప్పించుంటే మంచి గాయన అయ్యేది. ఆమెలోని కళ వాళ్ళ చాదస్తంతో అణిచేశారు. పిల్లకి పెళ్లి చేసే వరకు తొందర. ఆ తర్వాత పిల్లల వరకు పుట్టే వరకు తొందర. ఆ అమ్మాయి భర్త ఏం చేస్తాడు? ఏం చెయ్యడు. తండ్రి కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నించుంటాడు. బీకాం పాస్ అయ్యాడు. ఉద్యోగం దొరకలేదు. గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్నాడు. ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనంటే చాలామంది ఇళ్లలో వినరు, పట్టించుకోరు. కానీ మగపిల్లాడు నాకు ఉద్యోగం దొరికే వరకు నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోనంటే మొదట ఎగిరిన తర్వాత వింటారు. మరి ఆ అభాగ్యుడు భార్యని ఎలా పోషిద్దామనుకున్నాడు? ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిలా భయస్తుడేమో అంది బిందు. రేణుక పట్ల బిందు మనసు జాలితో నిండిపోయింది. ముఖ్యంగా ఆమె చూపులు చాలా అమాయకంగా, దిగులుగా ఉన్నాయి. ఆ మనసులో ఎంత దిగులుందో కదా. ఏం చేస్తుంది పాపం. ఆమె భర్తే స్వతంత్రుడు కాదు. ఆమెకేం స్వతంత్రం ఉంటుంది? శిరీష కొంతసేపటికి పడుకున్నా ఎందుకో బిందుకి నిద్ర రాలేదు. సుధీర్ బస్తీకి 10 అడుగులు వేసేసరికి సన్నగా వానతుంపర ప్రారంభమైంది. అతను వడివడిగా అడుగులు వేయసాగాడు. అతను రూమ్కొచ్చేసరికి గది తలుపు తాళం తీసింది. మహేంద్ర వచ్చాడన్నమాట అనుకుంటూ తలుపు తీశాడు. లోపల గడియ వేయకపోవటం వల్ల వెంటనే తెరుచుకున్నాయి. మహేంద్ర అప్పుడే వచ్చినట్టున్నాడు. షర్టు విప్పి బట్టలు స్టాండ్ మీద పడేసి మంచం మీద కూర్చోబోతూ తలుపు అవటంతో వెనక్కి తిరిగాడు. సుధీర్ కనిపించగానే చప్పున స్టూలుకి అడ్డంగా నిలబడుతూ
హలో ఫ్రెండ్, ఏమిటి నల్లపూసవైపోయావు? నన్ను చూడ్డానికి నువ్వెలాగూ రావు. అందుకే నిన్ను చూద్దామని వచ్చాను నవ్వుతూ అన్నాడు. మహేంద్ర తన రూమ్‌కి ఎందుకొస్తాడో సుధీర్‌కి తెలుసు. ఆ మధ్య గట్టిగా మందలించి, ఇలా అయితే నా రూమ్‌కి రావద్దని చెప్పటంతో 15 రోజుల నుండి కనపడలేదు. సుధీర్ చాలా బాధపడ్డాడు. మహేంద్ర బాధ తను తీర్చలేడు. మహేంద్ర చేత తను ఆ అలవాటు మాన్పించలేడు. అలాంటప్పుడు తన మాటలతో అనవసరంగా మహేంద్రని బాధ పెట్టాడేమో అని బాధపడ్డాడు. చాలా సంతోషం. నా మీద నీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి అన్నాడు చెప్పులు విడుస్తూ. మొదలెట్టావు, నోరు విప్పటం భయం. కృతజ్ఞతలు పరంపరలు. నీకు వినటానికి విసుగే కావచ్చు. కానీ నా మనసులో క్షణం కూడా నువ్వు చేసిన ఉపకారం తలుచుకోకుండా ఉండలేను. ఏమిటి విశేషాలు? అలా నిలబడిపోయావేంటి? కూర్చో. మహేంద్ర భుజం మీద చేయి వేస్తూ అన్నాడు. మహేంద్ర ఓసారి మెడ మీద రాసుకున్నాడు. తర్వాత, నీ భోజనం అయిందా అని అడిగాడు. అయింది. నువ్వు చేశావా? ఆ అన్నాడు. కానీ కూర్చోలేదు. సుధీర్ బట్టలు మార్చుకుని మంచం మీద కూర్చుంటూ కూర్చో అన్నాడు. మహేంద్ర ఇంకో మంచం మీద కూర్చున్నాడు. అలా కూర్చుంటూ టీపై మీదున్న సీసా కేసు చూస్తూ అన్నాడు. నీ కోపం వస్తుందని తెలుసు. ఏం చేయని చెప్పు. అలా అని సుధీర్ కేసు చూశాడు. సుధీర్ ఒకసారి ఆ సీసా కేసు చూసి మహేంద్ర కేసి చూశాడు. కానీ ఏమనలేదు. నువ్వలా మౌనంగా ఉన్నావంటే అది గొంతులో పోసుకున్నా లోపలికి దిగదు. ప్లీజ్ నా చేత్తోనే నీకు అందివ్వమంటావా? అతని గొంతులో బాధ, ఆవేదన తొంగి చూసింది. నేను చెడ్డవాణ్ణే కావచ్చు, కానీ నీ చేత్తోనే ఇయ్యమంటానా? నేను తాగితేనే చూడలేని వాడివి నీ చేత్తో అందివ్వమంటానా? నన్ను చూసి చూడనట్టు వదిలేయ్ ప్లీజ్. 15 రోజులు ఎంత వేసుకున్నా నాకు తృప్తి లేదు సుధీర్. ఇక్కడే నీ సమక్షంలో తాగుతూ నీ చేత చివాట్లు తింటుంటే కానీ నాకు తృప్తి ఉండదు. ఈ గదికి రాకపోతే దిక్కులేనివాడు చెట్టు కింద ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎలా తాగినా నన్నెవరూ తిట్టరు. అతను హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. సుధీర్ దగ్గరగా వచ్చి అతని చేతులు పట్టుకున్నాడు. సుధీర్, నీకు నాకు మధ్య వయసు చాలా తేడా ఉంది. కానీ మన స్నేహితులం. నా కోసం బాధపడతావు. నన్ను బాగు చేయడానికి విసుక్కుంటావు, తిడతావు. ఆ తిట్టడంలో కసి, కోపం లేవు. నాకు నచ్చ చెప్పటంలో విసుగు లేదు. కానీ మా ఇంట్లో అందరూ నన్ను శత్రువుని చూసినట్టు చూస్తారు. పురుగును విదిలించినట్టు విదిలిస్తారు. కానీ నా బాధని ఒక్కరోజైనా ఎవరైనా అర్థం చేసుకున్నారా? కనీసం ప్రయత్నం చేశారా? వాళ్ళ దృష్టిలో మగవాడు మహారాజు. మగవాడికి మనసుండదా? నువ్వేగా నన్ను అర్థం చేసుకునేవాడివి. కోపం లేదుగా? దీనంగా అడిగాడు. ఆ ముఖం చూసేసరికి సుధీర్ మనసు జాలితో నిండిపోయింది. నీ ఆరోగ్యం నువ్వు చూసుకోకపోతే ఎవరు చూస్తారు చెప్పు? రోజు రోజుకి ఎలా అయిపోతున్నావో కాస్తైనా ఆలోచిస్తున్నావా? అలా తాగితే బాధ తీరిపోతుందా? తీరకేగా తాగడం. విరక్తిగా నవ్వాడు. అందుకని జీవితాంతం తాగుతూ కూర్చుంటావా? దేనికైనా రెండు వైపుల నుండి ఉండాలి. అవతలి వారు ఆనందంగా జీవితం గడుపుతుంటే నువ్వెందుకు నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకోవటం? నిజమే. ఈ మాట ఎన్నోసార్లు చెప్పావు. నేను కూడా ఎంతో ప్రయత్నిస్తున్నాను. కొంచెం కొంచెంగా కంట్రోల్ చేసుకుంటాను. నా కోసం ఇంత బాధపడుతున్న నీకోసమైనా మానుకుంటాను అన్నాడు. అది అబద్ధమని సుధీర్కి తెలుసు. ఈ మాట సంవత్సరం నుంచి అంటున్నాడు. ఆఖరికి ఈ మధ్య అప్పుడప్పుడు దగ్గుతుంటే చూడలేక నిష్ఠూరంగా మాట్లాడాడు. 15 రోజులు రాలేదు. మళ్ళీ పాతపాటి. మహేంద్ర కాసేపు మాట్లాడినట్టే మాట్లాడి, పడుకో పొద్దుపోయింది అంటూ లైట్ తీసేశాడు. సుధీర్ బాధగా నిట్టూర్చాడు. మహేంద్ర కుర్చీ అటు జరుపుకొని సుధీర్ కేసి వీపు పెట్టుకుని కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత తనలో తాను ఏమేమో మాట్లాడుకోసాగాడు. ఆ తర్వాత లేచి మంచం దగ్గరికి వెళ్తూ సుధీర్కి వాగ్దానాలు చేయటం మొదలుపెట్టాడు. సుధీర్ మౌనంగా ఉండిపోవటంతో, ఏం సుధీర్, నా మాటలు నమ్మటం లేదు కదూ? అంతేలే, నా మాటలు ఎవడు నమ్మాడు కనుక నువ్వు నమ్మటానికి. అయినా నిన్ను నమ్మమని నేను చెప్పలేదుగా. నేను నికార్సైన మనిషిని కాబట్టి, ఆడి తప్పని వాడిని కాబట్టి చెప్తున్నాను. నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మో నా కర్మో. తెలిసిందా? రాను రాను గొంతు స్థాయి పెరిగింది. మాటలు ముద్దగా రావటం ప్రారంభించాయి. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నీ మాటలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హాయిగా పడుకో, కోపాన్ని నడుచుకుంటూ అన్నాడు సుధీర్. నిజంగా? అట్లయితే వచ్చే జన్మలో నీ తల కింద దిండునై పుడతాను. సరే, సుధీర్ పళ్ళ బిగువున అన్నాడు. మహేంద్ర వెళ్ళి పడుకున్నాడు. 5 నిమిషాలు తనలో తనే గొణుక్కున్నట్టుగా మాట్లాడుకున్నాడు. సుధీర్ని ప్రశ్నలు అడగలేదు. సుధీర్ కూడా ఏం మాట్లాడలేదు. మహేంద్ర అంతే. సుధీర్ మీద కోపం వస్తే
వరేయ్! నేను శపించానంటే ఇక తిరుగుండదు. నన్ను తిట్టావంటే నా పెన్నులో ఇంకువై పుడతావు. నా తల కింద దిండువై పుడతావు అంటాడు. ఇంతకన్నా నాకు మాత్రం కావాల్సిందేముంది? నీ రుణం ఇలాగైనా తీర్చుకునే విధంగా అవకాశం కల్పించినందుకు నీకు సదా కృతజ్ఞుణ్ణి. వినయంగా తల వంచుతాడు సుధీర్. అదే కనుక సుధీర్‌ని బ్రతిమాలవలసి వచ్చినప్పుడు సుధీర్ 2 చేతులు పట్టుకుని, "నువ్వొక్కడివే నన్ను అర్థం చేసుకున్నవాడివి. నువ్వు చాలా మంచివాడివి కదూ! నీ కోపం రాలేదు కదూ! నీ తల కింద దిండునై పుట్టాను. నీ పెన్నులో ఇంకునై పుట్టాను. నవ్వెయ్" అంటాడు. ఆ జాలి ముఖం చూసేసరికి సుధీర్ ఇంకేం అనలేడు. చూస్తూ ఊరుకోనూ లేడు. 15 రోజుల క్రితం వచ్చినప్పుడు బాగా దగ్గుతున్నాడు. అయినా తాగటం మానలేదు. సుధీర్ ఎంతో బ్రతిమాలి చూశాడు. లాభం లేకపోయింది. ఆఖరికి కసురుకున్నాడు. ఇలా అయితే ఇక్కడికి రాకు. నేను చూస్తూ ఊరుకోలేను. గొప్ప ధనవంతుడివి. నువ్వు తలుచుకున్నావంటే చంద్రమండలానికి వెళ్ళి తాగి రాగలవు. వెళ్ళు. ఇక భరించలేను. సరేరా, ఆఖరికి నీకు అసహ్యమైపోయాను కదూ, పోతాలే అనేసి వెంటనే వెళ్ళిపోయాడు. సుధీర్ చాలా బాధపడ్డాడు. నిజంగా తను అలా అనకుండా ఉండాల్సింది. నేను కాస్త ఆప్యాయతతో చూస్తున్నానంటే అది నీ దగ్గరేరా అనేవాడు. ఒరేయ్, ఆకలేస్తుందిరా, ఏదైనా పెట్టు ఎంతో చనువుగా అడిగేవాడు. మహేంద్ర బాధని తను అర్థం చేసుకుంటానని ఇక్కడ ఫ్రీగా తాగేవాడు. తనకి తెలుసు. కానీ చూస్తూ చూస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే ఎలా ఊరుకోగలడు? అందుకే కసురుకున్నాడు. ఏమనుకున్నా వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ సీసాతోనే వచ్చాడు. మహేంద్ర చేత ఎలా మానిపించాలి? అతన్ని మామూలు మనిషిని ఎలా చేయాలి? ఎంత ఆలోచించినా అతనికి ఉపాయం తట్టలేదు. సుధీర్ తల తిప్పి చూశాడు. మహేంద్ర ఇటో చేయి అటో చేయి వేసి పడుకున్నాడు. ఆ ముఖం ఎంతో అమాయకంగా కనపడింది. ఏ చీకు చింత లేకుండా నిశ్చింతగా జీవితం గడుపుతున్న వాడిలాగానే కనపడ్డాడు. సుధీర్కి ఎంతసేపటికి నిద్ర రాలేదు. లేచి కూజాలో నీళ్లు గ్లాసులో కొంపుకుని తాగి కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. హడావిడిగా వచ్చిన వాన హఠాత్తుగానే తగ్గిపోయింది. సుధీర్కి శ్రీనివాసరావు గుర్తొచ్చాడు. ఆయన నవ్వు ముఖం కళ్ళ ముందు మెదిలింది. నవ్వినప్పుడు గడ్డం కింద సొట్ట, కుడి చెవి దగ్గర శనగబద్దంత పుట్టుమచ్చ, కుడికాలికి మొండిలా ఉన్న చిటికిన వేలు. ఇలా ఇద్దరి వ్యక్తులకి ఒకే మోస్తరుగా ఉండవు. సొసైటీలో దర్జాగా సంస్కారం ఉన్న వాళ్ళలా మసులుతారు. అంతరంగంలో అంతా అతను తల విదిలించాడు. కిటికీలో నుండి చల్లని గాలి వీస్తున్నట్టుగా మెల్లగా సృజించింది. అతను చాలాసేపు ఆ గదిలో పచార్లు చేశాడు. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. అతను వచ్చి మంచం మీద పడుకున్నాడు. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.